నమస్తే అన్న. నమస్తే. నా పేరు నాగార్జున రెడ్డి. నేను రామ్ సైడ్స్ కంపెనీ నుంచి వచ్చాను. గత 10 రోజుల కిందట మీరు రామ్ సైడ్స్ కంపెనీ అయిన లిక్విడ్ డిఏపి వీజో మ్యాక్స్ ప్లస్ 15 రోజులు పైరు ఉన్నప్పుడు లిక్విడ్ యూరియా వాడడం జరిగింది. అదేవిధంగా లిక్విడ్ పొటాష్ అయినా వీజోలు, కాల్షియం నైట్రేట్ అయినా వీజో విట్టు, ఇవన్నీ 4 రకాలు లిక్విడ్ రూపంలో మీరు మొక్కజొన్నకు ప్లస్ ఇతర పంటలైన కూరగాయలు, అలసందలు ప్లస్ ఇది చౌలకాయ, ఇలా మీరు వేసిన అన్ని పంటలకు వాడడం జరిగింది. ఇవి వాడిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది? ఒకసారి మీ పేరు, మీ ఊరు పేరు, మీ మండలము, మీ జిల్లా. నా పేరు కేశవరెడ్డి, చెదుళ్ళ గ్రామం, బుకరాశి ఉద్రం మండలం. మేము ఇవి వాడిన తర్వాత అయితే రిజల్ట్ అయితే బాగానే ఉన్నాయి. ఫస్ట్ 25 రోజులకి గడ్డి మందు కొట్టిన తర్వాత ఈ 2 వదిలినాం, యూరియాను డిఏపి 2. ఇవి వాడడం వల్ల బాగా నలుపు ఉంది, రిజల్ట్ బాగానే వచ్చింది. చెట్టు గ్రోత్ ఎట్లా ఉంది? గ్రోత్ కూడా బాగుంది. మీకు ఆ టైంలో కొంచెం నీళ్లు తక్కువైనా కూడా, అదే కొంచెం నీళ్లు వర్షం తక్కువైనా కూడా ఆ టైంలో మీకు ఇవి గ్రోత్ బాగా వచ్చింది. ప్లస్ ఆకు కూడా బాగా వచ్చింది. ఆకు కింద బెరడు ఎట్లా అనిపించింది? కింద బెండు, కింద కాండము పర్వాలేదు, బానే ఉంది. అంటే వర్షం లేదు కాబట్టి ఇంతవరకు ఓ మాదిరిగా ఉంది. అంటే వర్షం వచ్చింటే ఇంకా బాగుండేది. ప్లస్ మీకు ఇవి ఏమన్నా కాంప్లెక్స్ ఫర్టిలైజర్ గానీ డిఏపి గానీ అవి ఏమైనా వాడినారా? ఫస్ట్ వాడినాం అంతే. ఒక రౌండ్ వాడినా? ఒక రౌండ్. ఏమేమి వాడినారు? డిఏపి, సిఎంఎస్. అవి 2 ఎకరాకు 2 మూట్లవి వాడిన తర్వాత ఇవి వదిలినారు. ఇప్పుడు వరకు ఇంకా మొత్తం అన్ని పొటాషు, కాల్షియం 3 వాళ్ళం. ఇవి వాడిన తర్వాత మీకు కంకి ఎట్లా వస్తుంది? బాగా కంకి బాగానే వచ్చింది. అవి వాడిన తర్వాతనే కంకి బాగానే వచ్చింది. కంకి బాగా సైజులు వస్తుంది. ప్లస్ మీకు చెట్టు కూడా బాగా నలుపు, గ్రోత్ బాగా వచ్చింది, కూడా బాగా పగిలింది అన్నమాట. ఇవి ఇంకో 10 మంది రైతులకు చెప్పొచ్చు అన్న? చెప్పొచ్చు, ఏం ఇబ్బంది ఏం లేదు. ఓకే. ఇవి వాడుకోవడం వల్ల మనకు ఫర్టిలైజర్ ఖర్చు తగ్గిపోతుంది, తగ్గించుకోవచ్చు. ఓకే. ఇవి ఏ పంటలకు వాడినారన్నా మీరు? ఈ మొక్కజొన్నకి, అలసంద, చౌడే, ఈ 3 పంటలకు వాడినాం. ఓకే. ఇవి ఎవరన్నా వచ్చి చెప్తేనే వాడినారా, లేదంటే మీ అందుకు మీరే వాడినారా? ఆయన అనిల్ కుమార్ వచ్చి చెప్పినారు, వాడినారు. ఇంకో 10 మంది రైతులకి చెప్పొచ్చు. చెప్పొచ్చు. ఓకే, ధన్యవాదాలు. ఓకే.